ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి ఊహించని ట్విస్ట్. ఇది అసలు నమ్మలేరు. జూలై నెల 9, 10, 11 తేదీలు మిమ్మల్ని ఆపడం ఎవ్వరి తరం కాదు. ఈ రహస్యం తెలిస్తే మీరు తప్పకుండా షాక్ అవుతారు. అసలు మిథున రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. మిథున రాశి వారందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. ఈరోజు చెప్పుకోబోయే విషయాలు జూలై 9, 10, 11 తేదీలకు సంబంధించిన సాధారణమైన జ్యోతిష విశ్లేషణ ఆధారంగా రూపొందించబడినవి. ఇవి ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితంలో ఇదే విధంగా జరుగుతాయని హామీ ఇవ్వలేము. అయినప్పటికీ కూడా గ్రహస్థితుల ప్రభావం వలన చాలామంది మిథున రాశి వారికి కొత్త అవకాశాలు, ఆలోచనలు, మార్పులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని జ్యోతిష సాంప్రదాయాలు సూచిస్తున్నాయి. చాలా రోజులుగా కూడా మీరు ఎదురు చూస్తున్న ఒక్క మార్పు ఇప్పుడు జీవితంలోకి ప్రవేశించే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. గతంలో మీరు చేసిన కష్టానికి తగిన ఫలితం అనేది రాకపోవడం వల్ల నిరాశకు గురి అయ్యి ఉండవచ్చు. కొందరు మీ యొక్క సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసి కూడా ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు అనేవి నెమ్మదిగా మీకు అనుకూలంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. జూలై నెల 9వ తేదీ మీలో కొత్త ఉత్సాహాన్ని నింపే రోజు కావచ్చు. మీరు ఈ సమయంలో వాయిదా వేసినటువంటి పనులను ప్రారంభించడానికి ఇది చాలా మంచి సమయం అండి. ఉద్యోగంలో ఉండేవారికి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు కొత్త కస్టమర్లు సంపాదించే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు చదువుల ఏకాగ్రత పెరిగి సూచనలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. జూలై 10వ తేదీ సంబంధాల విషయంలో జాగ్రత్తతో పాటు సానుకూలత కూడా చాలా అవసరం. కుటుంబ సభ్యులతో మాట్లాడే సమయంలో సహనం పాటిస్తే అపార్థాలు తగ్గే అవకాశం ఉంటుందండి. జీవిత భాగస్వామి లేదా స్నేహితులతో చిన్న చిన్న విభేదాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా మాట్లాడిన వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి కూడా రావచ్చు. జూలై 11వ తేదీ ఆర్థికపరమైన విషయాల్లో ఆశాజనకంగా ఉంటుంది. నిలిచిపోయిన డబ్బు రావడం, కొత్త ఆదాయ మార్గం కనిపించడం లేదా ఖర్చులను నియంత్రించడం వంటి పరిస్థితులు అయితే మీకు ఏర్పడవచ్చు. అయితే ఎటువంటి పెట్టుబడులు కూడా పెట్టే ముందుగా పూర్తిగా పరిశీలించడం మంచిది. ఇప్పుడు మీరు తప్పక తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం. చాలామంది మిథున రాశి వారు తమ యొక్క శక్తిని గుర్తించకుండా చిన్న చిన్న సందేహాలతో అవకాశాలను కోల్పోతూ ఉంటారు. మీలో ఉన్నటువంటి తెలివితేటలు, మాట్లాడే నైపుణ్యము, పరిస్థితులకు తగ్గట్టుగా మారే స్వభావము, మీ యొక్క బలాలు, ఈ 3 రోజుల్లో వీటిని సరైన దిశలో ఉపయోగిస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే కనిపిస్తోంది. ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు కూడా లభించవచ్చు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి సహోద్యోగంతో మంచి సమన్వయం లాభం కూడా ఇస్తుంది. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే అనవసరమైన ఖర్చులు తగ్గించి పొదుపుపైన దృష్టి పెట్టండి. ప్రేమ విషయంలో చూసుకున్నట్లయితే బంధానికి సమయం కేటాయిస్తే సంబంధం బలపడుతుంది. వివాహ ప్రయత్నాల్లో మంచి పరిచయాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 3 రోజులు అయితే మాత్రం మీకు అవకాశాలను గుర్తించే సమయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకు పై అధికారులు ప్రశంసలు అయితే లభిస్తాయి. ఆరోగ్యపరంగా కూడా ఎక్కువ ఒత్తిడి తీసుకోకుండా విశ్రాంతి కూడా సమయం ఇవ్వాలి. సరైన ఆహారం, తగినంత నిద్ర, తేలికపాటి వ్యాయామం మీకు చాలా శక్తిని పెంచుతాయి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా ప్రార్థన చేయడం ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీ చుట్టూరు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీకు మద్దతు ఇస్తారనే భావనతో కాకుండా మీ యొక్క నిర్ణయాలను మీరే ఆలోచించి తీసుకోవడం ఉత్తమం. తొందరపడి ఇచ్చే హామీలు లేదా ఆవేశంలో తీసుకునే నిర్ణయాల తర్వాత ఇబ్బందులు కలిగిస్తాయి. మీ అదృష్ట సంఖ్య 5 మరియు 9గా భావింపబడుతున్నాయి. ఆకుపచ్చ మరియు లేత పసుపు రంగులు మీలో సానుకూలమైన భావనను పెంచవచ్చని సాంప్రదాయ విశ్వాసం చెబుతోంది. బుధవారం రోజున విష్ణుమూర్తిని లేదా గణపతి స్మరించడం, అవసరమైన వారికి సహాయాన్ని చేయడం మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే గతంలో మిమ్మల్ని నిరుత్సాహపరిచినటువంటి సంఘటనలు మళ్ళీ గుర్తు చేసుకోవడం మానివేయండి. వాటిని అనుభవంగా తీసుకొని ముందుకు సాగితే మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ మాటకు విలువ పెరిగే సమయం అయితే రావచ్చు. ఈ 3 రోజులు మీ యొక్క అవకాశాలను గుర్తించే సమయంగా కూడా మారవచ్చు. ఒక ఫోన్ కాల్, మీ యొక్క ఒక సమావేశం లేదా ఒక కొత్త పరిచయం లేదా ఒక చిన్న నిర్ణయం మీ భవిష్యత్తులో మంచి మార్పుకు కారణం కావచ్చు. కాబట్టి ప్రతి అవకాశాన్ని కూడా చాలా ఓపికగా పరిశీలించండి. డబ్బు విషయంలో కూడా అనవసరమైన ఖర్చులను తగ్గించకండి. ఆదాయం వచ్చిన వెంటనే మొత్తం ఖర్చు చేయకుండా కొంత మొత్తాన్ని పొదుపు చేయడం మంచిది. భవిష్యత్ ప్రణాళికలకు ఇది ఉపయోగపడుతుంది. విద్యార్థులు సోషల్ మీడియా పైన ఎక్కువ సమయం గడపకుండా లక్ష్యంపై దృష్టి పెట్టాలి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారి సమయంలో మంచి పురోగతి కూడా సాధించే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు కొత్త భాగస్వామ్యాలు చేసేటప్పుడు పూర్తి సమాచారం సేకరించాలి. ఉద్యోగస్తులు సహోద్యోగులతో సమన్వయం పెంచుకుంటే పనిలో
విజయావకాశాలు మెరుగవుతాయి. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి, జ్యోతిష మార్గదర్శకం మాత్రమే. విజయం మీ కష్టం, క్రమశిక్షణ, సరైన నిర్ణయాలు మరియు పట్టుదల మీద ఆధారపడి ఉంటాయి. ఈ 3 రోజులు కూడా సానుకూలంగా ఉపయోగించుకుని మీ యొక్క లక్ష్యాల వైపు ధైర్యంగా ముందుకు సాగండి. మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. మీ అందరికీ శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని జ్యోతిష విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక మిథున రాశి జాతకుల యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఈ మిథున రాశి వారు ఎవరైనా ఉన్నారు అంటే చాలా నమ్మకస్తులుగా ఉంటారు. అందరికీ నచ్చే గుణాలు అయితే వీరిలో చాలా అధికంగా ఉంటాయి. ఎప్పుడు కూడా ఒక్క వ్యాపారం చేయడానికి వీరు అసలు మొగ్గు చూపారు. ఎందుకంటే పలు రకాల వ్యాపారాలన్నీ కూడా ఒకేసారి చేసే మనస్తత్వం వీరిలో ఉంటుంది. మిథున రాశి వారు సాధారణంగా చాలా చురుకైన ఆలోచనలు, వేగమైన స్పందన, మాట తీరు మరియు కొత్త విషయాలపైన ఆసక్తితో గుర్తింపు పొందుతారు. వీరు ఒకే విధమైన జీవనశైలిలో ఎక్కువ కాలం ఉండడం ఇష్టపడరు. మార్పును త్వరగా స్వీకరించే స్వభావం వీరి యొక్క ప్రత్యేకత. ఎప్పుడైనా సరే తాము ఉన్నటువంటి వాతావరణానికి తగ్గట్టుగా మార్చుకునే సామర్థ్యం కూడా వీరిలో చాలా అధికంగా కనిపిస్తుంది. మిథున రాశి వారు తెలివైన వారు, పరిశీలనశీలులు మరియు సంభాషణలో నైపుణ్యం కలిగిన వారు. కొత్త వ్యక్తులతో త్వరగా కలిసిపోవడం, విషయాలను లోతుగా తెలుసుకోవాలనే ఆసక్తి మరియు ఒకేసారి అనేక ఆలోచనలను నిర్వహించుకోగలగడం వీరి యొక్క బలమైన లక్షణాలు. వీరు సృజనాత్మకంగా ఆలోచిస్తారు కాబట్టి రచన, మీడియా, మార్కెటింగ్, బోధన మరియు కమ్యూనికేషన్ రంగాల్లో మంచి ప్రతిభ కూడా వీరు చూపగలుగుతారు. మిథున రాశి వారి ప్రధానమైన బలం వారి యొక్క మాట. సరైన సమయంలో సరైన మాట చెప్పగలగడం, ఇతరులను ఆకట్టుకోవడం మరియు సమస్యలను చర్చ ద్వారా పరిష్కరించుకోవడం వీరి యొక్క ప్రత్యేకత. వీరు త్వరగా నేర్చుకుంటారు, కొత్త పరిజ్ఞానాన్ని సులభంగా గ్రహిస్తారు మరియు పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకుంటూ ఉంటారు. ఈ కాలంలో మీరు ఏ రంగంలోనైనా త్వరగా ఎదుగుతారు. వీరి యొక్క బలహీనతలో చూసుకున్నట్లయితే మిథున రాశి వారు కొన్ని సందర్భాల్లో స్థిరత్వం కొరబడే అవకాశం ఉంటుంది. ఒకే పని ఎక్కువసేపు దృష్టి పెట్టడం కష్టంగా అనిపించవచ్చు. కొన్నిసార్లు ఆలోచనలు కూడా ఎక్కువగా ఉండడం వల్ల నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం జరుగుతుంది. అయితే భావోద్వేగాలు త్వరగా మారే స్వభావం అయితే ఉంటుంది. ఇతరులకు వాటిని అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉండవచ్చు. అయితే సరైన క్రమశిక్షణతో ఈ లోపాలను సులభంగా అధిగమిస్తారు. ఉద్యోగం మరియు వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే మిథున రాశి వారిలో మాటలు, ఆలోచనలు మరియు సంభాషణ నిర్వహణలో కూడా సంబంధం కలిగినటువంటి వ్యక్తులు మంచి ఫలితాలు సాధిస్తారు. జర్నలిజం, టీచింగ్, కంటెంట్ క్రియేషన్, సేల్స్, పబ్లిక్ రిలేషన్స్, ట్రావెల్స్ మరియు డిజిటల్ మీడియా వంటి రంగాల వైపు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారంలో కొత్త ఆలోచనలు, మార్కెట్ను అర్థం చేసుకునే సామర్థ్యం మరియు క్రమశిక్షణతో సులభంగా కలిసిపోవడం వీరి యొక్క విజయాలనే చెప్పాలి. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మిథున రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.